మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనము. ఫలించి అభివృద్ధి పొందుము. ప్రియ దైవజనమా, దేవుడు ఆదిలో నరుని సృజించిన తరువాత ఆశీర్వదించి చెప్పిన మాట ఫలించి అభివృద్ధి పొందమని. ఇదే మాట జలప్రళయం తర్వాత నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనములో పలికినట్లుగా చూస్తాము. ఇప్పుడు యాకోబును కూడా పద్దనారాము నుండి వచ్చుచుండగా అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించి అతని పేరు మార్చి ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు అతనితో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ 3 సందర్భాలలో గమనిస్తే దేవుడు ఆశీర్వదించి ఫలించమని చెప్తూ ఉన్నాడు. ఫలభరితమైన జీవితము అందరము కోరుకుంటాము. అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకముగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, పరిచర్యలో కావచ్చు. దేనిలోనైనా మన జీవితము ఫలభరితంగా ఉండాలి అని కోరుకుంటాము. కానీ అట్టి ఫలింపు అనేది మనము పొందాలి అంటే మొదటి మెట్టు దేవుని ఆశీర్వాదానికి పాత్రులము కావాలి. ప్రియ దైవజనమా, దేవుడు మనలను ఆశీర్వాదానికి వారసులగుటకే పిలిచాడు. కానీ మన జీవితాలలో కొంతమంది ఫలభరితమైన జీవితాన్ని చూడలేకపోతూ ఉన్నారు, ఫలించలేకపోతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని మన పితరుల జీవితాలను ధ్యానిస్తే మొదటగా వారు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చెప్పినప్పుడు వారి జీవితాల్లో ఆ ఫలభరితమైన జీవితాన్ని చూడడానికి కారణం వారు పిలుపుకు విధేయత చూపడమే. ప్రియ దైవజనమా, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనలను పిలుచుకున్నాడు నిజమే. మరి ఆ పిలుపుకు తగినట్టుగా మన జీవితం ఉన్నదా? దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా, తద్వారా మన జీవితంలో ఫలింపును చూసేవారముగా ఉన్నామా? నేను దేవుని మాట వింటున్నాను, దేవుని వాక్యానుసారము జీవిస్తూ ఉన్నాను, అయినా నా జీవితంలో ఫలింపును నేను చూడలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉన్నావా? మరి నిజముగా దేవునికి విధేయత చూపుతూ ఉన్నామా? లేక మనుషుల మధ్య ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, సహ విశ్వాసులతో ఉన్నప్పుడు, సంఘ కాపరి ఎదుట ఉన్నప్పుడు దేవునికి విధేయులుగా జీవిస్తున్నట్లు కనపడుతూ ఉన్నామా? మన జీవితాలను మనము పరిశీలించుకుందాము. రెండవదిగా చూసినట్లయితే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. చూడండి, 115వ కీర్తన 13వ వచనం ప్రకారం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఫలభరితమైన జీవితానికి, దేవుని ఆశీర్వాదానికి పాత్రులు కావాలని చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగా దేవుని పిలుపుకు విధేయత చూపాలి. రెండవదిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. నేను చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగిన బిడ్డను, నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను అని భ్రమలో జీవిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఫలింపును నీవు చూడలేకపోవడానికి కారణం నీవు భక్తిని చేస్తూ ఉన్నావేమో, కానీ భయముతో కూడిన భక్తిని చేయడం లేదు. అవును, భక్తిని ప్రతి ఒక్కరూ చేస్తారు, అన్యులు కూడా చేస్తారు. కానీ నిజ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తమును చూచుచున్నవాడు అన్న భయముతో కూడిన భక్తిని మనం చేస్తూ ఉన్నామా? ఇంట్లో ఒకలా, బయట ఒకలా, గుడిలో ఒకలా
రకరకాలుగా మన జీవితాన్ని జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారము అని చెప్పుకుంటూ భ్రమలో జీవిస్తూ ఉన్నాము. కాబట్టే ఫలింపును చూడలేకపోతూ ఉన్నాం. మూడవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుని యందు నిలిచి ఉంటే ఫలభరితమైన జీవితాన్ని చూస్తాము. ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడి వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఫలించి అభివృద్ధి పొందడానికి మొదటగా దేవుని ఆశీర్వాదానికి మనము పాత్రులము కావాలి. అటు రీతిగా పాత్రులము కావాలి అంటే దేవుడు పిలిచిన పిలుపుకు భయభక్తులతో కూడిన విధేయతను ఆయన యందు నిలిచి ఉండి కనపరచేవారముగా ఉండాలి. అప్పుడు మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఎవరైతే ఏ ఏ విషయాలలో ఫలభరితమైన జీవితాన్ని ఆశిస్తూ ఉన్నారో అట్టివారు ఈ వాక్య ప్రకారము తమ జీవితాలను సరిచేసుకొని ఈ సంవత్సరములో వారి జీవితాల్లో ఫలింపును చూడాలని నీ పాద సన్నిధిలో మొరపెడుతూ వారిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.